ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఇద్దరు వ్యక్తుల గురించి అక్కడ రాయడం జరిగింది. ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని యూదేయను సుంటేకేను బ్రతిమాలుకునుచున్నాను. ఇక్కడ ఒక ఇద్దరు స్త్రీల పేర్లు రాయబడి ఉందండి. ఫిలిప్పీ సంఘానికి పౌలు భక్తుడు ఉత్తరం రాస్తూ బహుశా ఆయనకి ఇచ్చిన ఆ యొక్క సమాచారంలో ఇద్దరు స్త్రీలు దేవుని యొక్క పరిచర్యలో చక్కటి సహకారం అందించారంటండి. స్వార్థ పనిలో వీరు సహకారం అందించారంట. ఆయన పని అయిపోయింది, వెళ్ళిపోయారు. చెరలో ఉన్నప్పుడు ఎవరో సమాచారం చెప్పారు. ఏమనంటే, నీతో పాటు సహకారులుగా ఉండి స్వార్థకి సహకరించిన ఇద్దరు స్త్రీలు ఉన్నారే, యావుదోయ సుంటికే అనే వ్యక్తులు, వీరిద్దరూ ఏ భావంతో ఉన్నారంట? ఏకభావంతో ఉన్నారంట అండి. అక్కడ రాయబడి ఉందా? ఏమని రాయబడి ఉంది? ఉండవలనని, అంటే అక్కడ ఉండట్లేదు కనుక ఉండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మనం ఏక మనస్సు అనేది ఎక్కడా కూడా కనపడట్లేదండి. ఏదో సహవాసమైనా కూడా వచ్చి వెళ్ళే వ్యక్తులుగా ఉంటున్నాం. ఎదుటి వ్యక్తి యొక్క లోపాలని మనం చూసి వారికి వేరుగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం. వాక్యం ఏం చెప్తుందంటే, వారిలో ఏ వ్యాధి అభిప్రాయాలు వచ్చినాయో తెలియదు, ప్రారంభంలో చాలా చక్కగా కలిసి సువార్త పని చేశారంటండి. రాను రాను వారి ఆత్మీయ జీవితాల్లో వ్యత్యాసం వచ్చిందంట. వారిద్దరూ కలిసి పనిచేయడం మానేశారంటండి. ఇది పౌలుకి ఏమాత్రం కూడా నచ్చలేదు కనుక, అయ్యా నా యొక్క పరిచర్యలో మీరు ఎలాగ ఉన్నారు అని అంటే, కింద వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతరుల సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాను. అక్కడ నిజం ఎవరో ఆ సహకారి అనేది పేరు రాయబడలేదు, కానీ ఒక వ్యక్తికి విన్నపం ఇస్తున్నాడు. ఏమనంటే, వారిద్దరి మధ్యన వ్యత్యాసాలు వచ్చినాయి, వారిద్దరి మధ్యన ఏకాభిప్రాయం లేదు, దయతో నీవు వారిని సరిచేయి. వారి ఏక మనస్సులోకి, ఏక ఆలోచనలోనికి రావడానికి నీవు వారి మధ్యవర్తిగా ఉండి వారిని తిరిగి ఏక మనస్సు కలిగిన వ్యక్తులుగా చెయ్యి. ఎందుకంటే వారు ఏం చేస్తున్నారో తెలుసా? నేను, క్లెమెంతే, మిగతా పనివారు ఆ ఫిలిప్పీ పట్టణంలో పరిచర్య చేస్తున్నప్పుడు నాకు నిజమైన సహకారులుగా ఉన్నారు. ఎలాంటి సహకారులు అంటే, వారు నిజమైన సహకారులుగా ఉండి స్వార్థ పనిలో వారు కూడా, మేము స్త్రీలం కదా, మేమేం చేయగలం, ఇదంతా పురుషులే కదా వెళ్ళి స్వార్థ చేసేది అనే భావంలో చాలామంది నేటి సంఘాల్లో ఉండిపోతున్నాయండి. మీరు గమనించండి, స్వార్థ పనిని ఆ బైబిల్లో ఆది సంఘమును మనం పరిశీలన చేస్తే ఎక్కువ ఎవరు చేసినట్టు కనపడుతుందండి? స్త్రీలే ఎక్కువ చేసినట్టు కనపడుతూ ఉంటుంది. కానీ దినాల్లో స్త్రీలైనా మేము ఏం చేయగలమండి, మాకు అంత సమయం ఉండట్లేదు అనుకుంటున్నాం. పౌలుతో కలిసి అంటండి వీళ్ళిద్దరూ కూడా ప్రయాసపడి ఉన్నారని ఉంది అక్కడ. అంటే పని వేరు, ప్రయాస వేరు. పని అంటే ఎంత చేయాలో అంతే చేస్తాం, ప్రయాస అంటే చేయవలసిన దానికంటే ఎక్కువ చేయడం. అయితే చాలామంది ప్రయాసపడి ఏం చేస్తూ ఉంటారంటే, నేను అంత ప్రయాసపడ్డానో అని చెప్పుకుంటూ ఉంటారు. ఇక భాగానికి కొంచెం ఎదరికి వెళ్తే తెస్సలోనిక సంఘంలో ఒక మాట కనపడుతుందండి. 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతూ ఉంటే, తెస్సలోనిక సంఘం చేసిన పని ఏమిటంటే, 1వ అధ్యాయం 2వ వచనం, విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన ప్రయాసను. ఏంటంటే తెస్సలోనిక సంఘం ఏం చేసిందో తెలుసా? విశ్వాసంతో పనిచేసిందంట దేవుని యొక్క సువార్తను ప్రజలకు అందించడానికి. అదే సమయంలో ఆ పనిని వారు భారంగా భావించలేదండి. నేటి దినాల్లో చిన్న పని చెప్తే యజమానులు, ఆ యొక్క దాసులైన వారో పనివారో ఎలా బాధపడతారంటే, ఆ పనికి న్యాయం చేయకపోవడం పక్కన పెట్టి యజమానిగా కూర్చున్నట్లుగా ఉంటున్నారు నేటి యొక్క పనివారు. అవునా కదండి? కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే, పనిచేసే సమయంలోనంటే మన యజమానికి లోబడాలంటే, అది ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఎక్కడైనా సరే. కానీ పని దొంగలు అయిపోయాము నేటి దినాల్లో. పని చేస్తే ఎక్కడ అలసిపోద్దో శరీరం అన్నట్లుగా. కానీ తెస్సలోనిక సంఘస్థుల్ని గమనిస్తుంటే వారు స్వార్థ పనిలోనంటండి ప్రయాసపడ్డారంట. ఆ ప్రయాస ఎలా ఉంటుంది అంటే,
ప్రేమతో చేసిందంటండి. ఎప్పుడు ప్రయాసపడతామంటే ప్రేమ ఎక్కువ ఉందనుకోండి, వారి కోసం ఏం పడతాం. ఇప్పుడు చిన్నపిల్లలు మన మధ్యన కనబడుతూ ఉన్నారు, ఉదయం అంతా మనకు అలసట కలిగిస్తుంటారు, రాత్రి లేచి కూడా ఏడుస్తూ ఉంటారు. మనం విసుగు చెందినా వారి మీద మనకేముంది, ప్రేమ ఉంది కనుక ప్రయాసపడినా కూడా ఆ ప్రయాసని భారంగాను బాధగాను భావించాం, బాధ్యతగానే భావిస్తాం. ఎందుకంటే వారి మీద ఏముంది, మనకి ప్రేమ ఉంది. ఆ ప్రేమ ప్రయాసపడినప్పుడు అయ్యో ఎంత ప్రయాసపడిపోయినా అనే ఫీలింగ్ ఎవరికి రాదు. ఇక ఫిలిప్పి పట్టణంలో ఉన్న యావుదోయ సొంటేకి అనే ఇద్దరు వ్యక్తులు అంటండి దేవుని యొక్క సువార్త పనిలో వారంటండి ప్రయాసపడ్డారంటండి. ఏ పడ్డారంటండి? పౌలు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని, అయ్యా నేను సువార్త పని చెప్పడానికి, సువార్త దేవుని గురించి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు నాతో పాటు ప్రయాసపడిన ఇద్దరు స్త్రీలు ఉన్నారే, వారికి ఏదో కొదువు వచ్చిందంటండి, ఏదో ఒక అవసరత వచ్చిందంట, ఏదో కష్టంలో ఉన్నారంట. వారికి సహాయం చేయమని అక్కడున్న వారిని వేడుకుంటున్నాడు, బ్రతిమాలుతున్నాడు. ఏమండి, సామాన్యమైన పౌలే ఆయనతో పాటు కలిసి పనిచేస్తే అంత గుర్తుపెట్టుకుంటే ఉంటే, దేవుడి పనిలో మనం ఉంటే మనల్ని ఇంకెంత బాగా గుర్తుపెట్టుకుంటాడో మనం చెప్పవలసిన అవసరత లేదు. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసు, కింద వారి పేర్లు అంటే అండి ఎక్కడ రాయబడి ఉన్నాయని ఎలా తెలిసిందండి? ఆయన పేర్లు, వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయని. స్వార్థ పనిలో ప్రయాసపడ్డారు. పౌలు వెళ్ళిపోయిన వెంటనే వీరిలో ఏమొచ్చిందంటండి, ఎడబాటు వచ్చిందంట. ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే మీరు ఏక మనస్సుతో ఉండండి, ఏక హృదయంతో ఉండండి. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని చూస్తే, 2వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తూ ఉంటే, మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారై ఉండి ఒకదాని యందు మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం. ఏమండి, సంఘాల్లో విశ్వాసులు ఈ రీతిగా ఉంటున్నారండి. సహవాసాల్లో ఉండే వ్యక్తులమ్మ వినాలి, వారు చెప్తున్న మాట ఏమిటంటే ఏక ప్రేమ ఉండాలంట, ఏక భావం ఉండాలంట, ఏక మనసు ఉండాలంట. 3 చెప్తున్నాడు అక్కడ. ఏక భావము, ఏక ప్రేమ, ఏక. కానీ నేటి దినాల్లో ఎవరి ప్రేమ వాళ్ళదే, ఎవరి మనసు వాళ్ళది. ఏకభావం అంటారా? అసలు సహవాసాల్లో అది ఏమండి. కానీ వాక్యం ఏం చెప్తుంది, మీరు ఏక మనసుతో ఉండండి అయ్యా, ఏకభావంతో ఉండండి అయ్యా, అప్పుడే దేవుని సువార్తని ప్రజలకు అందించగలం. మనందరి మనస్సు, మనందరి యొక్క హృదయము, మనందరి ప్రేమ ఒకటై ఉండాలంట. ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం మరణించి ఉన్నాడు, ఆ యొక్క గొప్ప ఆ యొక్క శుభవార్తను ప్రజలకు చెప్పడానికి. ఇప్పుడు అయిపోయిన తర్వాత బల్లలో పాలుభాగస్తులు అవుతూ ఉంటాం. ఈ బల్లను తీసుకున్నప్పుడల్లా మనం చేయవలసిన పని ఏమిటో తెలుసండి? దీన్ని తీసుకున్నప్పుడల్లా ఏం చేయాలంటే అండి, ఆ బల్ల ఏకత్వానికి సూచిస్తూ ఉంది, కానీ మనలో మాత్రం ఏముంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి. ఒకే రొట్టెలు ఒకే ద్రాక్షరసంలో పాత్రల్లో తీసుకుంటూ అందులో మాత్రం వ్యత్యాసాలు ఉంటాయి. పోనీ అది పక్కన పెట్టేద్దాం, అది ఎలాగా మనం చేయలేకపోతున్నామేమో. రెండవది, అది తీసుకున్నప్పుడల్లా ఏం చేయాలని ఉందో తెలుసా? ఆయన మరణమును జ్ఞాపకము చేసుకోమని ఉంది. ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోమని ఒకటే చెప్పలేదు. రెండోది ఏం చెప్తారు తెలుసా? ఆయన మరణమును ప్రచురించమని ఉంటుంది. ఏముంటుంది? ప్రచురించడం అంటే ఏంటండి? ప్రచురించడం అంటే ఏంటి? ప్రచారం చేయడం. ఎలక్షన్ టైంలో వాళ్ళు ఓట్లు వేయమని ఏం చేస్తుంటారు? ప్రచారం. ఒక మంచి షాపింగ్ మాల్ కనుక కట్టారనుకోండి, వారు షాపింగ్ మాల్ కట్టిన యజమాని తన ఇంట్లో మైక్ సెట్ అంతా పెట్టుకుని ఇంట్లో కూర్చునే, నేను పెద్ద షాపింగ్ మాల్ పెట్టాను దాంట్లోకి రండి అని ఆహ్వానం ఇంట్లో కూర్చుని పలుకుతాడా? ఎక్కడ పలుకుతాడు? మొత్తం ప్రజలందరి మధ్యకి వెళ్ళి ఏం చేస్తుంటాడో ప్రకటిస్తుంటాడంట. ఈ ప్రభు బలలో పాలుభాగస్తులైన మనందరము కూడా మొదటగా ఏక మనస్సు ఉండాలంట. రెండోది, ఆయన యొక్క మరణాన్ని ప్రచురించేవారుగా ఉండాలంట. కానీ మనం ఏక మనస్సు లేకపోవడం వలన ఏకత్వంతో ఆ పని చేయలేకపోతున్నాం. విశ్వాసులుగా మనందరము కూడా ఏకత్వంతో పని చేయగలిగితే ప్రభు రాజ్య సువార్తను వ్యాపింప చేయడానికి అవకాశం దొరుకుతుంది. పౌలుకి అది నచ్చక మీలో ఏదో భేదాభిప్రాయాలు వచ్చి ఉంటాయి, ఏవో వ్యత్యాసాలు వచ్చి ఉంటాయి, కానీ అది సరైంది కానే కాదు. ఏమండి, ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలనేమి రూల్ లేదు. కానీ దేవుని యొక్క సంఘంలో మాత్రం ఏక అభిప్రాయంతో ఉండాలంటండి. మన దైవజనులు, మన సహవాసంలో ఉన్న తోటి సహోదరులు మనకు చెప్పిన దాంట్లో మనం ఏకీభవించాలి. ఈ యొక్క సువార్త కోసం ఏం చెప్తున్నాడో ప్రాముఖ్యంగా ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే, అసలు జీవ గ్రంథంలో వీరి పేర్లు రాయబడి ఉన్నాయని నేను ఎంత అలా స్టేట్మెంట్ ఎలా ఇచ్చేయగలడు? దేని బట్టి ఇచ్చాడు అంటే వారి క్రియలు, వారి పని, వారి నడవడిక అంత చక్కగా ఉందని.
వాటిని గుర్తించాడు కనుక వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయని చెప్పడం జరిగింది. కనుక ఏక మనసుతో పనిచేద్దాం. ఏమిటి ఏక మనసుతో చేయవలసిన పని ఏమిటి అంటే దేవుని రాజ్య సువార్తని ప్రజలందరికీ అందించడం. వీరు అదే చేశారా లేదండి? దీనికోసం ఏం పడ్డారంటండి? వీళ్ళు ప్రయాసపడ్డారంటండి. పని జీతం ఎంత ఇస్తే అంతే చేస్తారు పని. ప్రయాస అంటే ఏమిటంటే జీతానికంటే కూడా ఎక్కువ చేయడం. ఎంత జీతం ఇచ్చేయడం అంత చేయడం కాదు, అంతకంటే ఎక్కువ చేయడం ప్రయాస. ఆ ప్రయాసపడినప్పుడు ఎలా పడాలంట? తెస్సలోనిక సంఘం ఎలా ప్రయాసపడిందంట? ప్రేమతో ప్రయాసపడిందంటండి. కనుక అలా ప్రయాసపడే వ్యక్తులుగా ఏక మనసుతో దేవుని యొక్క రాజ్య సువార్తని ప్రజలందరికీ అందించే వ్యక్తులుగా మనందరం ఉండునుగాక. ఆమేన్.